అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ పెళ్లి ఒప్పందం, ఎపిసోడ్ నంబర్ 37. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క కొడుకు తమ మాట కాదని పెళ్లి చేసుకున్నాడు అనే కోపం వాళ్ళకు రాలేదు. మా కొడుకు చేసింది సరైనది, మేమే వాడిని అర్థం చేసుకోలేదు అని అన్నారు. వాళ్ళిద్దరికీ రాహుల్ అంటే ప్రాణం, ఇంకా పిచ్చి ప్రేమ. కొడుకులాగానే కోడలను బాగానే చూసుకుంటున్నారు. కానీ మౌనిక మనసులో అత్తమామలంటే ఇష్టం కానీ ప్రేమ బాధ్యత కానీ లేవు. ఇంకా తన మనసులో వాళ్ళు తనను రాహుల్తో పెళ్లికి నిరాకరించారనే కోపం కూడా ఉంది. ఒకరోజు మేము మౌనికను చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని, మౌనిక, నువ్వు ఈరోజు ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండు. నిన్ను చూడడానికి మీ చిన్న అత్త మామయ్య గారు వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు లేకపోతే బాగోదు అని అన్నారు రాహుల్ అమ్మగారు. నన్ను మీరు ఇష్టపడి ఏమీ ఈ ఇంటికి కోడలుగా తీసుకుని రాలేదు. ఇప్పుడు మీ కోడళ్ళని గొప్పగా చెప్పుకుని చూపించడానికి. అయినా నేను వెళ్ళేది లేనిది నా ఇష్టం. మీరు ఎవరు నా మీద పెత్తనం చేయడానికి అని అంది మౌనిక. అది విన్న రాహుల్ మౌనికను గద్దించాడు. దాంతో తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. మర్నాడు రాహుల్ మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళి మౌనికను వాళ్ళ ఇంటికి రమ్మని అడిగాడు. ఆ ముసలి వాళ్ళు ఉన్న చోట నేను ఉండను. వాళ్ళ మాటలు వినడానికి, వాళ్లకు సేవలు చేయడానికి నేను రాలేదు. మనం వేరే ఇల్లు తీసుకుని వెళ్దాం. అలా అయితేనే నేను నీతో వస్తాను అని ఖచ్చితంగా చెప్పేసింది మౌనిక. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? మా అమ్మా నాన్నకు 100 మంది పిల్లలు లేరు. నేను ఒక్కడనే కొడుకును, అర్థమవుతుందా అని అన్నాడు రాహుల్. అయితే తను రాను అన్నట్లుగా అక్కడి నుంచి పార్టీ ఉందని వెళ్ళిపోయింది మౌనిక. కొడుకు సంసార జీవితం తమ కారణంగానే ఇలా అయ్యిందని బాధపడుతూ, రాహుల్, నువ్వు మౌనికని తీసుకుని మనకు ఉన్న మరో ఇంట్లో ఉండండి అని చెప్పారు మా అక్క బావ. లేదు నాన్న, అలా మిమ్మల్ని వదిలి వెళ్ళి నేను ఉండలేను. అలా నేను ఉండగలిగితే పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చేవాడిని కాదు. అప్పుడే వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం అని ఎంతో బాధపడుతూ అన్నాడు రాహుల్. దాంతో ఏం చేయాలో తెలియలేదు వారికి. ఎంతో సరదాగా ఉండేవాడు. పెళ్ళి అయిన కొద్ది రోజుల్లోనే అలా మూడీగా ఏవో ఆలోచనల్లో కాలం గడపడం చూడలేకపోయారు వాళ్ళు. ఇక చేసేది లేక మా అక్క బావ మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మౌనికను వాళ్ళు పలకరించిన తను మాత్రం పలకకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిన అత్తామామలను తను చూసినా చూడనట్లుగా చాలా నిర్లక్ష్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూడండి, ఇక నుంచి మీ అమ్మాయికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాము, మా ఇంటికి పంపించండి అని అడిగారు మా అక్క బావ. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఇలా పెళ్ళి అయ్యిందో లేదో అలా ఏడిపించడం మొదలు పెట్టేశారా అంటూ నిందించింది మౌనిక వాళ్ళ అమ్మగారు. అయ్యో, అసలు మీ అమ్మాయిని మేము ఏమీ అనలేదు. ఆమె తొందరపడి వచ్చేసింది. మీరు ఏమీ అనకుండానే ఎందుకు వచ్చేస్తుంది? అయినా మీరు అక్కడ ఉండగా మా అమ్మాయి అక్కడికి రాదు అంది మౌనిక వాళ్ళ అమ్మగారు. ఆ మాటతో ఎంతో కోపం వచ్చిన మా బావ, మరి మీరు మీ వారు ఉండగా మీ కోడలు మీతో ఎలా ఉంది అంటే, మీ అమ్మాయి కోసం మేము కనిపెంచిన ఒక్కగాని ఒక్క కొడుకును వదిలి వెళ్ళాలా అని అన్నాడు మౌనిక వాళ్ళ అమ్మగారిని.
మేము మీకులాగా కాదు, మా ఇంట్లో స్వేచ్ఛ ఉంటుంది. మీకులాగా పాతకాలపు పద్ధతులు, పెద్దరికం, మర్యాదలు అంటూ కోడలికి ఆంక్షలు పెట్టము. ఇక మీరు వెళ్ళండి అంది మౌనిక వాళ్ళ అమ్మగారు. దాంతో చేసేది లేక వాళ్ళిద్దరూ ఎంతో బాధతో అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కొడుకు జీవితం అతి కొద్ది రోజుల్లోనే అలా అయినందుకు బాధతో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాహుల్కు తన బిజినెస్ ఇంకా అన్ని వ్యవహారాలను అప్పగించారు. ఉదయం లేచి చూసేసరికి వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు. వాళ్ళ రూమ్లో ఒక లెటర్ దొరికింది. దానిలో వాళ్ళిద్దరూ కలిసి అన్ని గుడులు పుణ్యక్షేత్రాలు చూసి వస్తామని, మౌనికను ఇంటికి తీసుకుని రమ్మని ఆ లెటర్లో వ్రాశారు. అది చూసిన రాహుల్ చాలా బాధపడ్డాడు. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇక మౌనిక ఇంటికి వచ్చేసింది. తనకు నచ్చిన విధంగానే తనను ఉండనీయడం వలన వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. కానీ రాహుల్కు వాళ్ళ అమ్మా నాన్న గుర్తుకు వచ్చినప్పుడల్లా మా దగ్గరకు వచ్చేవాడు. ఇక 1 సంవత్సరంలోనే మౌనిక నెల తప్పింది. తనకు ప్రెగ్నెన్సీ ఇష్టం లేదని తీయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళింది. అది తెలిసిన రాహుల్కు కోపం వచ్చి అక్కడికి వెళ్ళి మౌనికను తీసుకుని వచ్చాడు. చూడు మౌని, నాకు పిల్లలు కావాలి. నాతో నువ్వు కలిసి ఉండాలి అంటే నీ కడుపులో ఉన్న నా బిడ్డను నాకు కని ఇవ్వు, లేదంటే నేను వేరే విధంగా నన్ను చూస్తావు అని తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు రాహుల్. వెంటనే మౌనిక కోపంతో వాళ్ళమ్మకు ఫోన్ చేసి అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పింది. దాంతో మౌనికను బిడ్డను కనేందుకు ఎంతో నచ్చచెప్పి ఎలాగోలా వాళ్ళ అమ్మ ఒప్పించింది. ఇక మౌనిక కడుపులో బిడ్డ పెరుగుతూ ఉంటే రాహుల్ ఆనందానికి అవధులు లేవు. మౌనికను కంటికి రెప్పలా చూసుకునేవాడు. కానీ మౌనికకు మాత్రం బిడ్డలను కనడం ఇష్టం లేదు. తన లైఫ్లో ఎంజాయ్మెంట్కు బిడ్డలు అడ్డు అని, ఇక తనను ఆంటీ అంటారు అని, ఇలాంటి ఎన్నో ఆలోచనలతో కోపంతో ఉండేది. రాహుల్కు తండ్రి అవుతున్న ఆనందం ఒక పక్క, తనను కన్నవారు తన పక్కన లేరనే బాధ ఇంకో పక్క. ఏది ఏమైనా తనకు బిడ్డ పుట్టిన తర్వాత తన అమ్మా నాన్నను తీసుకుని వచ్చి బిడ్డను వాళ్ళ చేతిలో పెట్టి ఇక ఎక్కడికి వెళ్ళనివ్వకుండా తనతోనే ఉంచుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. ఇక రాహుల్ జీవితం ఏ మలుపు తిరిగింది? రాహుల్ అలా అవ్వడానికి అసలు కారణం ఏమిటి? ఇక ఇదంతా మనం తరువాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.